ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. అంటే ఏంటంటే మనం ముందు నమ్మాలి, దేవుడు మన పట్ల కార్యం చేస్తాడని, దేవుడిది చెయ్యగలడని పూర్తిగా నమ్మకం ఉంచాలి. మనము బయట విషయాలు కాసేపు ఆలోచించినట్లయితే మనము చాలా వార్తలు మనం వింటాం. భార్య ఒక భర్తను చాలా ఎక్కువగా నమ్ముతుంది. తను ఏ విషయాలన్నా నన్ను సపోర్ట్ చేస్తాడు, నాకు తోడుగా ఉంటాడని. కానీ చాలామంది భర్తలు భార్యల్ని చంపేసినట్లుగా, అక్కడ ఇక్కడ పాతేసినట్లుగా మన వార్తలు వింటాం. భర్త భార్యని ఎంతో నమ్ముతాడు, కానీ భార్య వేరే వాళ్ళతో తిరుగుతూ భర్తని బాధపెట్టిన సందర్భాలు, లేకపోతే వేరే వాళ్ళతో వెళ్ళిపోవడానికి, తినని చంపేసి సిమెంట్తో దాంట్లో పాతేసింది, అంటే కప్పెట్టేసింది అని కూడా మనం కొన్ని వార్తలు విన్నాము ఈ మధ్యకాలంలో. అంటే ఎలా ఉంటున్నారంటే నమ్మకానికి అక్కడ ఆస్పదం లేదు. వాళ్ళు నమ్మారు, కానీ అటువైపు పక్క వ్యక్తి నమ్మదగిన వారు కారు. తర్వాతే మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఆపద వస్తే నేనున్నాను అని మనతో ఎవరైనా చెప్తుంటే వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారులే అని మనం వాళ్ళని నమ్ముతాం. కానీ మనకి నిజంగా చాలా హెల్ప్ కావాలి. అటువంటి టైంలో మనం కాల్ చేస్తే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, దానితో స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అంటే మనం వాళ్ళని నమ్మాము, కానీ వాళ్ళు నమ్మకానికి ఆస్పదం లేదు. వాళ్ళని నమ్మడానికి వాళ్ళు అవినమ్మకులు, మన పట్ల వాళ్ళు నమ్మకమైన వారు కారు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నమ్ము, నేను నమ్మడానికి నువ్వు ఏదైతే నమ్మావో సమస్తాన్ని నీకు ఇస్తాను. మన దేవుడు నమ్మకమైన వాడు, మన దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. మనం నమ్మితే ఆయన నమ్మదగినవాడు. అర్థమవుతుందా? మనము ఈ లోకంలో ఎంతోమందిని నమ్ముతాం, వాళ్ళందరూ మనల్ని మోసం చేయొచ్చు, కానీ మన దేవుడు ఎప్పుడూ మోసం చేయడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా, నువ్వు అతన్ని నమ్ము, నేను స్వస్థపరుస్తాడని. లేకపోతే ఏదైనా అప్పులు ఇబ్బందులు ఉన్నాయా, నువ్వు అతన్ని నమ్ము, అతను నీకు ప్రతిదీ ఇస్తాడని. లేకపోతే పిల్లలు లేరు, గర్భఫలం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు నమ్ము, ఖచ్చితంగా దేవుడు నీకు అది ఇస్తాడు. తర్వాత నీకు రక్షణ లేదు, నేను మారలేను, ఈ వ్యసనాల నుండి నేను బయటపడలేను, నేను ఇంతే, నేను ఇలాగే చనిపోతానని నువ్వు బాధపడుతున్నావా? లేదు, ఆయన నమ్మితే నీకు రక్షణ ఇచ్చి నేను సరైన మార్గంలో ఆయన పెట్టగలడు. మనము ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రిస్టియన్ టెస్టిమనీస్ అని కొడితే ఎంతమంది సాక్ష్యాలు, వాళ్ళు దొంగలు, చాలామంది వ్యభిచారులు, చాలామంది మారినట్లుగా మనం చూస్తాం. అటువంటి వారిని మార్చిన దేవుడు ఈరోజు మనల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మాలి. నమ్మట మనందరి వలన అయితే ఆ యొక్క నమ్మకానికి తగిన సమస్తము కూడా మనకు సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? మనం నమ్మే వ్యక్తి నమ్మదగిన వాడు కాబట్టి మనం అందరూ ఆయన్ని నమ్ముదాము, దాని ప్రకారం జీవిద్దాం. ఆమేన్. హల్లెలూయా.